మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కాలినడక ద్వారా తిరుపతి వెళ్ళబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే, ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎక్స్-సీఎం ఆల్సో. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా తనకి తిరుపతి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళొచ్చు, వెళ్ళి తను ప్రజలతో మాట్లాడవచ్చు. ఒక మాజీ సీఎం కాకుండా తన ఎమ్మెల్యే కూడా కాబట్టి వెళ్ళొచ్చు, తను మాట్లాడవచ్చు. సో దానికి వెళ్ళకూడదు, తను రాకూడదు అనేది లేదు. అంటే తను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది నమ్మకం బట్టి ఉంటుంది. తను సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో తను వెళ్ళినంత మాత్రాన మనకి కేసు అనేది ఏదైతే ఉందో అది దాంట్లో మార్పులు వస్తాయి, చేపులు వస్తాయని లేదు. తను చూసి రావచ్చు. వెళ్ళకూడదు అనేది మనకి అది రాజ్యాంగబద్ధానికి విరుద్ధం అవుతుంది. ఎందుకంటే టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు, అంతే తప్ప క్రిస్టియన్స్ అయితే వెళ్ళకూడదు, ముస్లిమ్స్ అయితే వెళ్ళకూడదు అని ఎక్కడ మనకి రాసిపెట్లో ఏ మతం కూడా అర్థం చెప్పాల. కాబట్టి తను నమ్మినట్టయితే ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళినా కానీ అది వైలేషన్ కింద రాదు. సో అది తన స్వతహాగా తన ఇండివిజువల్ ఒపీనియన్ కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా తను వెళ్ళొచ్చు. తనని వెళ్ళకుండా ఆపడం అనేది అది అన్డెమోక్రటిక్ అవుతుందేమో అని నా ఒపీనియన్ అండి. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు, లోపలికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పేపర్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటే కూడా ఆమె చేసిన వ్యాఖ్యల్ని మీకు ఎలా భావిస్తారు? చూడండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ ఒపీనియన్, అది తన సొంత విషయం, అది నమ్మకం ఉందా లేదా అని చెప్పి. ఇంతకుముందు తను వెళ్ళినప్పుడు మరి డిక్లరేషన్ చేసి వెళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు కూడా వెళ్తే అలాగే వెళ్తారు కదా. తను ఇప్పుడు ఏ రూల్ అయితే ఇంతకుముందు ఫాలో అయ్యారో తను ఫాలో అయితే వెళ్తారు. ఎందుకంటే తెలుసు కదా, సీఎంగా ఉన్నప్పుడు తనకి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ తెలుసు కదా. సో దానికి అది తన పర్సనల్ ఒపీనియన్. తను వెళ్తారా, వెళ్ళాక డిక్లరేషన్ చేస్తారా లేదా అని తన పర్సనల్ ఒపీనియన్. కానీ తను వెళ్ళకుండా ఆపడం అనేది మనకి అది లేదు. అన్య మతస్థులు అయినంత మాత్రాన రాకూడదు అని లేదు. మనకి నమ్మితే కనుక వేరే మతస్థులు కూడా ఇప్పుడు ఉన్నాయి. సూఫీ దర్గాలు ఉన్నాయి. సూఫీ దర్గాలకి హిందువులు వెళ్తారు, ముస్లింలు వెళ్తారు, క్రిస్టియన్ అందరూ వెళ్తారు. ఇప్పుడు తిరుపతిలో కూడా రకరకాల మతస్థులు వెళ్తారు. ముస్లిమ్స్ వెళ్ళడం లేదు కదా, వెళ్తారు. నమ్మిన ప్రతి ఒక్కరు వెళ్తారు. వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు అన్ని మతాలు కూడా వాళ్ళకి ఉన్నారు, మనకి భక్తులు ఉన్నారు. సో అంతే తప్ప ఒక మతం వాళ్ళు వెళ్ళకూడదని ఇక్కడ లేదు. నమ్మితే నువ్వు ఏ మతం అనే వాళ్ళకి కూడా వెళ్ళే అధికారం ఉంది. సో తను నమ్మకం క్రిస్టియన్ అన్నప్పుడు కూడా తను నమ్మిన వాడైతే కనుక సో తనకు ఆపడం అనేది, నువ్వు మతం పేరు మీద ఆపడం అనేది కరెక్ట్ కాదు. అది ఉండొచ్చు, నమ్మకం అనేది ఉంటుంది. ఏ మతం నమ్మకాలు ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి. మనకి ఇప్పుడు క్రిస్టియన్, మేము హిందూ కావచ్చు, చర్చికి వెళ్తాం కావచ్చు, వెళ్ళొచ్చు, ఆపకుండా లేదు. నువ్వు కాదు అని చెప్పి ఆపడం అనేది మతపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మరి పురంధేశ్వరి గారికి మనకి తెలియాలి. ఎందుకంటే ఆమె కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే, ఈయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడకు అది తెలియాలి. మరి అది పొలిటికల్ ఇష్యూ. అది పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా ఖండిస్తారు? చూడండి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఏది చేసినా కానీ అది రాజ్యాంగ అనుకూలంగా ఉన్నంత వరకు మనల్ని ఆపే అధికారం ఎవరికి లేదు. గవర్నమెంట్ అది రాజ్యాంగం చెప్తున్న హక్కు, అది రాజ్యాంగం చెప్తున్న హక్కు. అది పురంధేశ్వరి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే రాజ్యాంగాన్ని పాటిస్తూ, రాజ్యాంగం ఉన్నది పాటిస్తూ మనం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరి, అది మనకి ఏదైనా సరే పురంధేశ్వరి రైటా, జగన్మోహన్ రెడ్డి రైటా అనే కంటే కూడా రాజ్యాంగబద్ధంగా మనం పనులు చేస్తున్నామా లేదా కావాలి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉన్నవాళ్ళు. సో రాజ్యాంగం ఏం చెప్తా ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం మనం వెళ్దాము. రాజ్యాంగం వెళ్ళి అందరికి ఇస్తుంది, నమ్మే వాళ్ళు వెళ్ళొచ్చు, రకరకాల మతస్థులు కూడా వెళ్తూ ఉన్నారు. సో దాన్ని మనము రాజ్యాంగం రైట్ ఉంటుంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. సార్, ముఖ్యంగా చూస్తున్నాము గత వారం రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? సార్, అది ఆరోపణలు అంటున్నారు కాబట్టి అది మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తెలుస్తుందండి. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే అది కోర్టులో కూడా ఉంది అండ్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అది ఎంక్వైరీ జరిగిన తర్వాత మరి అది కలిపారా లేదా అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పాలి. ఎందుకంటే మనకు ఫ్యాక్ట్స్ తెలియదు. కలిపారు అంటున్నారు, అలిగేషన్స్ వచ్చాయి. అది ట్రూ ఏంటి, అది ఎంతవరకు ట్రూత్, ఎంతవరకు అది అబద్ధం అనేది అది ఎంక్వైరీ కమిషన్ చేయాలి. దట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్. అండ్ ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకు ఉన్నారు, దానికి ల్యాబ్స్ పంపిస్తున్నారు. అది ఎంక్వైరీ అయితే ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆఫ్కోర్స్ ఒక అంటే సెంటిమెంట్స్ని అది ఏ మతమైనా సరే ఎవరి సెంటిమెంట్స్ మనం హర్ట్ చేయకూడదు. ఒక నిజంగా హర్ట్ అయినట్టయితే అవి ఎంక్వైరీ కమిషన్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్స్ ఆఫీసెస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉంది, తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అది కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. అంతే తప్ప ఒక హడావిడిగానో లేకపోతే పొలిటికల్గానో జరగకుండా నిజాల్ని కరెక్ట్గా ఏ బయస్ లేకుండా ఏది లేకుండా చూసిన తర్వాత నిజంగానే జరిగినట్టయితే తప్పకుండా వాళ్ళని కల్ప్రిట్స్ని ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి దాన్ని ఎంక్వైరీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి.
ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా. అదే కదా, అంటే ఒకవేళ దానికి ఆ ఇష్యూకి సిబిఐ ఎంక్వైరీ అనేది అవసరం అనిపిస్తే తప్పకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కనిపిస్తే ఎస్ ఇది చాలా మంది సెంటిమెంట్స్ హట్ అయ్యాయి కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలి, నిజంగా ఎవరు దానికి బాధ్యులు ఎవరో తెలుసుకోవాలి అనిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ సిబిఐకి రికమెండ్ చేస్తే కేసుని తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి అందులో మరి కలిపారా లేదా, మరి ఎవరు కలిపారు, కలిపితే వారికి మరి ఎందుకు చేశారు అనేది మొత్తం కూడా కన్స్పిరసీ ఏమైనా ఉందా, దానికి ఎకనామిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే రిలీజియస్ కారణాలు ఏమైనా ఉన్నాయా, బిజినెస్ పరంగా కలిపారా, అవన్నీ కూడా మా ఇన్వెస్టిగేషన్ తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాని ప్రకారం తప్పకుండా వాళ్ళకి ఏవైతే చేశారో వాటిని పనిష్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ దానికి ముందే మనం ఇంత చేశారా లేదా అనే అలిగేషన్ మీదే ఒకరు మనం విడదీసుకొని మతపరంగా హిందూస్కి క్రిస్టియన్స్కి మధ్యలో అనేది మనలో మనమే ఇది పెట్టుకోవడం అనేది, మతాలు ఎందుకంటే ఏ మతమైనా సరే అందరినీ ఒకరొకరు ప్రేమించాలని చెప్తుంది, రెస్పెక్ట్ గౌరవించమని చెప్తారు, ప్రేమించుకోమని చెప్తారు. అంతే తప్ప మనం విడిపోవాలి, మనం కొట్టుకోవాలి అని ఏ మతం చెప్పదు. అది హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, మనకి ఇస్లాం అయినా, బుద్ధిజం అయినా, జైజం అయినా, అన్ని మతాలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని చెప్తే తప్ప మనము మతం పేరుతోనో లేకపోతే కొట్టుకొని చావాలని ఏ దేవుడు చెప్పడు, ఏ దేవత చెప్పదు, ఏ మతం కూడా మనం చెప్పలే. సో కాబట్టి సామరస్యం పాటిద్దాం, విడిపోకుండా విషయం మీద తెలుసుకుంటే దానికి క్రిస్టియన్స్ కూడా ఒప్పుకోరు, ముస్లిమ్స్ కూడా ఒప్పుకోరు. అలా చేస్తే ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా అలా చేసినట్టయితే ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. వాళ్ళ దర్గాకి వెళ్ళో లేకపోతే మస్జిద్కి వెళ్ళాలి చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, క్రిస్టియన్స్ కూడా అలా ఒప్పుకోరు, ఎవరు హిందూస్ కూడా చదివితే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇది ఒక మతాన్ని మాత్రం చేశారు, ఒక మతం వాళ్ళు చేశారని కాకుండా ఒక తప్పు జరిగింది, ఆ తప్పు రైట్లో చూద్దాం తప్ప మతానికి దాన్ని ఆపాదించేసి మనం విడిపోయి కొట్టుకుంటూ, సో అది కరెక్ట్ కాదు. దాన్ని కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే చేశారో దాన్ని మతం ఇది లేకుండా వాడిని పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఇండివిజువల్ ఒపీనియన్ అండి. రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన తిరుపతి వెళ్ళబోతున్నారు, ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉండిద్దమ్మా, సంతకం పెట్టాలంటే ఎవరు పెడతారు, ఎవరో పెట్టరు. అక్కడ సంతకం పెట్టమంటున్నారు, ఎవరో పెట్టరు, ఇద్దరు ముగ్గురు పెట్టారు ఇప్పుడు, అంతే ఎవరో పెట్టలా. ఎవరు మతం వాళ్ళది ఉండిద్ది, అంతేగాని. పూరంజేశ్వరి గారు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి లోపలికి రావాలని చెప్పేసి. ఎవరో పెట్టరు, ఎవరు మతం వాళ్ళకి ఉండిద్ది, అంతేగాని ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారు అంతే, సోనియా గాంధీని ఇంకెవరో పెట్టారు అప్పుడు, అంతేగాని ఎవరో పెట్టలా. అయితే ఏంటంటారు, పూరంజేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటంటారు? వాళ్ళు బీజేపీ రాజకీయం చేసుకొస్తున్నారు, ఇక్కడ నార్త్లో ఇక్కడ సౌత్లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పంచాయతీ ప్రయోగం చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి హిందువులని దోషిస్తున్నారు, హిందువులు అంటే చులకన అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం? అదంతా రాజకీయ స్టంట్, అది ఏం లేదు రాజకీయ విచారణ సిబిఐని అదే వాళ్ళతో వేసుకోమను. ఆ ఏరియా వాళ్ళు సిట్ అంటే వీళ్ళ చేతిలో ఉంటుంది, ఏం చేయలేరు. అది సిట్ అంటే వీళ్ళు చెప్పినట్టు తుయ్యండి సై అంటారు, ఏమన్నా సిట్ అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది, ఏం చెప్పలేరు సిట్ అంటే. ఇంకేం చెబుతారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మేము ఎటువంటి తప్పుదం చేయలేదు, ఇది కావాలనే చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నాం. జూలై నెలలో జరిగింది, అది జూలై నెలలో ఎవరున్నారు ముఖ్యమంత్రి? చంద్రబాబు గారు. మరి వెనక్కి పంపించారు, రిటర్న్ పంపించారు, అవి కూడా వాళ్ళ అయ్యి ఆ ట్యాంకు 4 ట్యాంకులు వాళ్ళ, ఇంకెక్కడ కల్తీ ఎక్కడ దొరికిద్ది? ఇదంతా రాజకీయం బ్లేమ్. అది సో నేషనల్ మీడియా కూడా అంతా గ్రహించింది, సైడ్ అయిపోయారు, అంతా తప్పుపోయారు. ఏదో ఫస్ట్లో తెలియదు 2-3 రోజులు, తర్వాత సైడ్ అయిపోయారు అంతా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడం కోసమే ఇవి కూడా రాజకీయాలు టెండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నమాట. 100 రోజుల పాలన అది అంతా డైవర్షన్ పాలిటిక్స్, ఏం లేదు, అంతా అదే జరుగుతుంది ప్రస్తుతం. అది ఏం లేదు, ప్యూర్లీ 100% డైవర్షన్ పాలిటిక్స్ అంతే. రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాలినడకన తిరుపతి వెళ్ళబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? దేనికంటే అది జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటూ కూడా పూరంజేశ్వరి గారు అంటున్నమాట. అవును అన్నారు, అంతపాటుగా తెలిసింది. అది దేనికోవాలని మరి నాకు వివరం తెలియదు. అంటే ఆయన అన్యమతస్తుడు, ఆలయంలోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళమన్నారంట. మరి ఆ సంతకం పెడతారు లేదు, అది కూడా క్లియర్గా చెప్పినట్టు ఏమి లేదు. అంటే అలా సంతకం పెట్టినే లోపలికి వెళ్ళాలా, సంతకం పెట్టకుండా వెళ్ళకూడదు అంటే అది కూడా మనకు తెలియదు కరెక్ట్గా, అది చెప్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 100 రోజులు పరిపాలన అంటే ఇప్పుడే వచ్చింది, 3 నెలలు అయింది, వరదలు వచ్చినాయి పక్కన, అందులో కూర్చున్నారు వాళ్ళందరూ వెళ్ళి. ఇంకేమైనా కొంచెం టైం తీసుకుంటే మనకు ఏమైనా అర్థం అవుతుంది. మరి 100 రోజులు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, పింఛన్లు ఇంటికి పంపించాము, పింఛన్లు అందించాము, అన్న క్యాంటీన్లు పెట్టామని చెప్తుంది.
ఫంక్షన్లు అయితే మాకు అందుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల తిరుపతి వెళ్ళబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఏమండి, మంచిగానే చెడుగానే జరుగుతుంది అనుకోండి. చాలా తప్పులు చేశాడండి ముందు. ఆ తప్పుల మీద ఇంట్రెస్ట్ లేదు ఇక. అసలు చాలా తప్పులు అన్నమాట. ఎందుకంటే ఆయన తప్పులు చెప్తే ఎందుకు? మేమంతా ఆయన పార్టీ సపోర్ట్లే, మొత్తం ఇటు ఓట్లు వేసాం అందరం. ఎందుకు ఇట్లా జరగటం చెప్పండి? ధర్మమేనా ఇది? ఎక్కడన్నా ఉందా ఇది? ఎందుకు అటు చేయటం? నువ్వు శుభ్రంగా చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది నీకు లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది. అలాంటి పాడు చేసుకున్నాను. ఎంత దుర్మార్గత్వం అంటే తప్పు కాదు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర మీద గొడవ పెట్టుకుంటే ఆయన ఏం ఊరుకుంటాడా? ఏమన్నా మొత్తాన్ని మాటా చేసేస్తాడు. అందుకే అంతకన్నా ఏం లేదు. ఆయన చేసిన పనులు అటు చేశారు, సన్నాసి పనులు. లేకపోతే బ్రహ్మాండంగా ఉండేది అసలు. మేమంతా మళ్ళీ ఆయనకే గుద్దేవాళ్ళం. మేము గుద్దేవాళ్ళం అంటే తప్పసరిగా. ఆయన చేసిన పని సరిగ్గా లేదండి అసలు. ఆ సజ్జల రామకృష్ణ పెట్టుకుంటా అక్కడ ఆయన ఏ చేత చేయటం. అది ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఏంటండి ఇది? ఆయన మనుషులు కదా అందరం, మేమంతా ఓట్లు వేసినాం కదా. మేము మొట్టమొదటి వేసిన ఆయనకేగా. అప్పుడు మరి రెండోసారి వచ్చింది, ఇది వచ్చింది. ఇక అనవసరం అనుకున్నాం, మేమంతా ఇటు వేసాం ఓట్లు. అంత బాధ వేసింది అన్నమాట అసలు. అంత ఇదేసారన్నమాట. ప్రతి ఓడిని కూడా ఏడిపిద్దంటాం, మా బాధ పెడతాం, ఇది చేయటం. అవి మానేసేస్తే అతనికి మళ్ళీ లైఫ్ వస్తుందండి. ఆయన మార్చుకోపోయాడు అనుకో, అంతే, మనం ఏం చేయక. బీజేపీ పురంధేశ్వరి కూడా డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే జగన్ లోపలికి రావాలంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? ఏమండి, ఆరోపణలు వస్తూ ఉంటాయండి. వాటి గురించి మనం పట్టించుకుంటాక ఇదేం ఉండదు. జరుగుతూ ఉంటే చేస్తూ ఉంటారు, చెందుతూ ఉంటారు. అదట్ట ఇదిట్ట ఇవన్నీ అనవసరం, ఏమీ లేదు. అసలు సరిగ్గా చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు మనకు, ఏ ఇబ్బందులు ఉండవు. నీకు గవర్నమెంట్ చేతికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్ట చేయాలంటే అట్ట చేయాలి, బ్రహ్మాండం చేయాలి. అలాంటి అవకాశం నీకు ఇతనికి ఇచ్చారు. ఎవరికి? జగన్ గారికి ఇచ్చారు. ఇస్తే అదిరిపాటుగా చేస్తాడు అనుకున్నాడు. ఏం చేయలేదు కదండి, ఏం చేయలేదు కదా. ఒక పింఛన్ ఇచ్చాడా? ఒక పింఛన్ సరిగ్గా ఇచ్చాడా? ఎవరికి లేదు కదా. నా పింఛన్ కూడా తీసాడు ఆఖరికి. నా పింఛన్ తీసాడు. నేనేం చెప్పుకోవాలి ఎవరికి? నా పింఛన్ తీసి పారేశాడు. నేను ఎవరికి చెప్పుకోవాలండి? చెప్పండి అసలు. 70 ఏళ్ళు వచ్చింది నాకు. ఇంకా నాకు ఇంకేంటక ఇవ్వాలి కదా, నాకు పెద్దవాళ్ళం కదా. నాకు ఆస్తులు లేవు, మొబైల్ కొన్నా నాకేం ఆస్తులు లేవు, మరి నాకు పెట్టాలి, ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వలేదుగా. అట్లా చేస్తే మనిషిని ఏమనుకుంటారని నిన్ను అందరూ నువ్వు చూసుకోలేదు కదా అసలు. ఎంత తప్పు పని చేశాడు అసలు అతను. అట్లా చేసేవాడు కాదు అసలు. వెనకాలండి సజ్జల రామకృష్ణ చేరి బాగా నూరు పోసాడు, నీకెందుకు ఏమన్నా చూసుకుంటా అని. ఇవాళ ఏమైపోయాడు ఆయన? అది అంతకన్నా మేము చెప్పేది ఏం లేదండి. అది చేసిన తప్పు అంతా అటు జరిగిందండి. లేకపోతే జగన్కి బ్రహ్మాండం లేనివాడు అసలు లేదు. అతనికి తప్పు చేసుకున్నాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తప్పు ఒకటి అన్నిటికి వచ్చింది తేడాలు. అది రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అదేముంది, ఎక్కడ జరిగిందో మనం చెప్పలేం కదా. తప్పది ఎక్కడ మనం చెప్పలేం కదండి. అది ఎక్కడ వీళ్ళ మీద వాళ్ళ మీద ఎవరైనా మనకు తెలియదు కదా. అది అంతా బహుమతుడు నిర్ణయించింది. అది పురంధేశ్వరి కూడా బీజేపీ పురంధేశ్వరి కూడా అంటున్న మాట ఏంటంటే డిక్లరేషన్ పైన సంతకం ఉండాలి, సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాలంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు మనకు తెలియదండి. కాసేవన్నది అదేండి జరిగింది. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండేది. ఆయన చేసాడు సుఖం లేకుండా పోయింది అంతా. అది ఈ రోడ్లు గేట్లు చాలా మేపిసం అయిపోయింది. అది చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఆయన చేయకపోతే తేడా వచ్చేసింది. అది అంటే ప్రతి ఇంటికి పథకాలు పంపించాము, అందరు నాదులు పంపించారు. నాకు మట్టికి నేను రైతుని కాబట్టి సంవత్సరానికి 5,000 మట్టికి నాకు వేసాడు. అది ఒప్పుకున్నాను కాదంట్లో. అది పెన్షన్ మట్టికి లేదు. నేను హార్ట్ పేషెంట్ని చెప్పా, వారింటి వచ్చారు మన హార్ట్ పేషెంట్ని. ఆ సాధన ఏంటన్నా ఏమి లేదు. సరే, ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే మీరేం చెప్పారు? ఇప్పుడు ఏమీ లేదు కదా. ఇప్పుడు ఏమీ లేదు. మన పెన్షన్లు ఇప్పుడు ఇంతవరకు రాలా, ఇంతవరకు లేదు ఇంకా మాకు. అది అయితే ఈ 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో పింఛను ఇంటికి పంపిస్తున్నాము, పింఛను పెంచాము, అన్నా క్యాంటీన్లు ఇంటికి పంపిస్తున్నారంట.